దాని ఎక్కుండా మొగోడు ఈ గుట్టెక్కడి చదవలే కానీ పెద్ద గుట్టెక్కడి మొగోడు అంటాడు. ఆడు పాక్కుంటూ వస్తున్నాడు. పెద్ద గుట్ట ఎక్కుతారంట. పాపా హాయ్ ఫ్రెండ్స్, గుట్టెక్కడికి వచ్చినాం. హాయ్ బ్రో. డీట పెట్టిమ్మా ఈడ కింద పట్టమంటే బొరుకుంటూ వెళ్ళిపోతున్నాం. మొత్తానికి అయితే పైకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకో పరిపాలు తింటాడు మావాడు. హాయ్ ఫ్రెండ్స్. సంవత్సరాలు తెచ్చుకున్నారు. ఏం మందు పట్టలేదురా, కోట చేరుకున్నా బయట పెట్టి ఏం కదా కానీ కోటరేది మరి సెలవు రే. అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన 4 స్ట్రాంగ్ బీర్లు కావాలి. ఇగో చూడండి ఫ్రెండ్స్, మన హైదరాబాద్. నమస్తే ఫ్రెండ్స్, ఇగో మేము కొండపైకి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ. ఇగో ఫ్రెండ్స్, ఇదంతా ఒక ఊరు. ఇదంతా ఊరు బాగుంది. ఇది లొకేషన్ బాగుంది. ఇక్కడ మొత్తం సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి, నాకు చాలా బాగా నచ్చింది. పుష్ప మూవీ షూటింగ్ జరిగింది అనుకుంటా ఫ్రెండ్స్. పెద్ద కొండ కదా మంచిగా పెట్టుకో. ఊరిపోయినా పోతున్నాయి కింద పడితే. బా అమ్మ, ఈ కంపలు ఎట్ట తిరిగారా బాబాళ్ళు, మొత్తం కుచ్చుకపోతున్నాయి కంపల. రే ఎటు పోతుర్రా దానా. ఇక చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు లేపకపోతున్నాడు తొంగలు మొత్తం. ఒక తొంగ ఇక్కడ పడేసిపోతుండు. ఈ తొంగ నేను పట్టుకుంటా. అందరు పుష్పరాజులని ఇవాళ వరకు. వాళ్ళు కాబట్టి అట్లా చేసారు ఫ్రెండ్స్. బాహుబలి అదే మేమైతే ఇట్లా చేసేటోళ్ళం. ఇట్లా చేసేటోళ్ళం మేము. బాహుబలి సారీ పుష్పరాజ్. లొకేషన్ బాగుంది కదా, మామూలు లేదు. ఎలా చూసినా ఒకటేలే కానీ లొకేషన్ మాత్రం మామూలు. అందుకే ఇక్కడ పుష్పరాజ్ సినిమా తీసిర్రా. అరే ఊరికైతే మొత్తం ఫైరేనా? ఆల్రెడీ అయితేనే ఉంది. అరే గుద్దు దక్కింద పుష్పలో వేసినది 3 పుష్ప 3. చూపే బంగారమాయనే శివల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం. లైట్కి మొత్తం పడ్డది, మళ్ళీ మాస్క్ ఉంది. మొత్తానికైతే పుష్పరాజ్ అయిపోయింది. ఫైట్ సీను తొంగిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము అందరం దిగుతున్నాం. ఈ రాళ్ళు మాత్రం మామూలుగా లేవురా. చెప్పులు తలనాడుకుంటూ దిగుతారు. మీరు తదిటోళ్ళు అట్టుంటే మరి
కెమెరా పట్టుకొని తీయటం నాకెట్ ఉండాలిరా బొంగులు హీరో మావాడు వెళ్ళిపోయినాడు గారా ఇందాక వచ్చి కంపలు పడ్డా నేను అమ్మ చాలా ప్రమాదంగా ఉంది అమ్మ మరి ఘోరంగా ఉన్నారా బాబు ఏ కాల్సంతా రాయబడ్డది అనుకో కథమే కాదు మీరు మాత్రం ఇలాంటి ప్రయత్నించకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేమంటే ఏదో వచ్చినాం లేక మీరు కూడా రాకండి చాలా మా బామ్మకి ఇబ్బంది ఉందట బాగా టైట్ అయింది దానికి బా ఈ అమ్మాయి ఇలా చేయర్రా అవడన్నా ఫైట్ సీను కాదురా ఈ పెద్ద గుట్ట ఎక్క ఒకరు తల్లాడు కూడా దిగుతుడు పాకలాడుతుడు పట్టుకొని అలా ఆ గుట్ట ఎక్కుతాడంట అడగనవాడు పెద్ద గుట్ట ఇలానే పాకలాడు కూడా పోతుంది మా తమ్ముడు వెళ్ళిపోయినాడు కిందికి మావాడు ర్యాంప్ కాడ దిగినాడు ఇసురు దగ్గర కింద పడతాయి ఇన్ని ఇసురు తెస్తే మా తమ్ముడు ఆడికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మేము దిగుతున్నాం తన్నాడుకుంటామ్మా నేను వెనకనే ఉన్నా నీదే లేటు నాదే ఉందిరా అదే పని ఏం పెడితే ఆ సినిమాలో కిక్ సినిమాలో ఎనిమిది బొరుకుంటూ పోతాడు మొగడు ఆ గుట్టెక్కుతాడంట మళ్ళా మళ్ళీ స్టిల్ ఎట్ట పెట్టినాడు హీరో అంట పుష్ప కాదురా పుష్ప మూవీలో చెట్ల మీదకి వెళ్తూ కూడా పోతాను నువ్వే తల్లాడుతున్నారా మరి హబ్బా మొత్తానికైతే సగానికి వచ్చినావా రాళ్ళు అయిపోయినాయి ఇంకా గుట్ట సగం ఉంది కానీ రాళ్ళు అయిపోయినాయి రే తొందర దిగురా బొత్తుంది నాయన కాదు ఆ డిస్కవర్ ఛానల్ ఉంటాయి చూడరా అట్లనే ఉంది దిగడానికి డిస్కవర్ ఛానల్ దిగుతాం చూడు అట్నే ఉంది ఆ గుట్టెక్కదారా మొత్తానికైతే కొండ దిగినాము ఎట్లున్నాయో రాళ్ళు ఇంకా సగం ఉందిగా సగం దిగాలి అది ఆ సగం కూడా మొత్తానికైతే రాళ్ళ వరకు దిగినాం ఫ్రెండ్స్ ఇంకా సగం గుట్ట ఉంది ఈ సగం గుట్ట కూడా దిగితే మా బైకులు వస్తాయి మా బైకుల దగ్గరికి వెళ్ళిపోతాం మొత్తానికైతే పుష్ప సినిమా షూటింగ్ జరిగిందో చూసినామంట వారా బైకులు ఉన్నాయారా ఉన్నాయిగా బండ్లు వాడు ఉన్నాయి ఈ అమ్మ ఇవ్వండి మీద ఎక్కింది చూడండి ఎంత పెద్దగా ఉందో పైదాకా ఎక్కినాం లాస్ట్ దాకా ఒక యాంబ వచ్చింది ఇంకా కిందికి పోవాలి ఇంకా పోవాలి అక్కడ ఉన్నాయి మా బైకు అక్కడ పోతే బైక్లో వస్తాయి ఫ్రెండ్స్ ఇది మెయిన్ రోడ్డే ఆటో వెళ్తుంది అల్లబా అరే మా బామ్మరుదులు ఇక మా తమ్ముడు దిగడానికి చాలా కష్టమైందంట దీనికి చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ టు రిటర్న్ ఇన్ మై హోమ్ చెప్పురా నువ్వు కూడా ఏదో సబ్స్క్రైబ్ చేయి నువ్వు కూడా చెప్పురా నువ్వు కూడా చెప్పు లైక్ చేయండి గాయ్స్ గంట కొట్టు